ఇప్పుడు ఈ మిర్రర్ ని ఎలా తయారు చేస్తాం, ఆ స్పెరికల్ మిర్రర్ ని ఎలా తయారు చేస్తాం అని అంటే ఒక స్పియర్ నుంచి తయారు చేస్తాం. స్పియర్ అంటే ఏంటిది, ఇట్లా బాల్ లాగా ఉంటది. ఆ బాల్ నుంచి తయారు చేస్తాం కాబట్టి, అంటే స్పియర్ నుంచి తయారు చేస్తాం కాబట్టి వీటిని స్పెరికల్ మిర్రర్స్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ ద స్పియర్. ఈ స్పియర్ నుంచి మనం స్పెరికల్ మిర్రర్ ని ప్రిపేర్ చేస్తాము. ఎట్లా ప్రిపేర్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు దిస్ ఈస్ ద స్పియర్. నేను ఇక్కడ స్పియర్ అంటున్నా అంటే మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఒక సెంటర్ ఉన్నది స్పియర్ కు. ఈ సెంటర్ అనేది చాలా చాలా కీలకమైనది, క్రూషియల్ పాయింట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, తర్వాత అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ స్పియర్ నుంచి మనం స్పెరికల్ మిర్రర్ ను తయారు చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద సెంటర్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్పియర్. ఓకే, సో ఆ స్పియర్ నుంచి మనం స్పెరికల్ మిర్రర్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. ఇఫ్ యూ రిమూవ్ దట్ పర్టికులర్ స్పియర్ or part of sphere, you will get the sector of that particular sphere. అర్థమైందా నాన్న? ఇప్పుడు ఇది స్పియర్. ఈ స్పియర్ నుంచి కొంత భాగాన్ని ఇలా రిమూవ్ చేస్తే మనకు ఉండేటువంటి మిగిలిన పార్ట్ ఒక స్పెరికల్ మిర్రర్ తయారు చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్పెరికల్ మిర్రర్ ను తయారు చేయడానికి నువ్వు అబ్జర్వ్ చేస్తే దీనికి ఒక కాన్వెక్స్ సర్ఫేస్ ఉన్నది, కాన్కేవ్ సర్ఫేస్ ఉన్నది. నేనేం చేస్తున్నాను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఆ రెడ్ కలర్ది కోటింగ్ అన్నట్టు. ఈ రెడ్ కలర్ కోటింగ్ అంటే ఐ మీన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అవుతుంది. అది ఆ కోటింగ్ ఎటువైపు ఉన్నది, కాన్వెక్స్ సైడ్ ఉన్నది. ఇది కాన్వెక్స్ సైడ్ కోటింగ్ ఉన్నటువంటిది కాబట్టి ఈ మిర్రర్ ఏం మిర్రర్ అనాలి, కాన్కేవ్ మిర్రర్ అనాలి. క్లియర్? ఆర్ వెన్ ద కోటింగ్ ఈస్ on the convex surface, the mirror behaves as a concave mirror. ఈ సెంటర్ ఏంటిది, ఈ స్పియర్ యొక్క సెంటరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ దిస్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఇది. ఇప్పుడు ఒక బాల్ ను కట్ చేస్తే దాని లోతు వైపు ఇటు బయట వైపు ఇట్లా కోటింగ్ చేసి ఉంటే అప్పుడు ఈ లోతు వైపు లైట్ ఇన్సిడెంట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మిర్రర్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కాన్కేవ్ మిర్రర్ అంటారు. ఓకే, ఇక్కడ చూడండి. ఇఫ్ ద కాన్కేవ్ సర్ఫేస్ ఆఫ్ ఏ స్పెరికల్ మిర్రర్ ఈస్ యాక్టెడ్ యాజ్ ఏ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. కాన్కేవ్ సర్ఫేస్ గనక ఓకే మిర్రర్ లాగా పనిచేస్తే దాన్ని కాన్కేవ్ మిర్రర్ అని అంటారు. దెన్ ఇట్ ఈస్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఫర్ ఏ కాన్కేవ్ మిర్రర్ ద కాన్వెక్స్ సర్ఫేస్ ఈస్ కోటెడ్ విత్ ఏ రిఫ్లెక్టింగ్ మెటీరియల్ లైక్ సిల్వర్ ఆర్ అల్యూమినియం. సిల్వర్ గానీ అల్యూమినియం కోటింగ్ గానీ కాన్వెక్స్ సైడ్ వేస్తే కాన్కేవ్ సైడ్ మనకు మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కాన్కేవ్ మిర్రర్ అని అంటాము. అర్థమవుతుంది కదా? నౌ హౌ డస్ ద కాన్వెక్స్ మిర్రర్ ఈస్ ప్రిపేర్డ్? కాన్వెక్స్ మిర్రర్ ను ఎలా ప్రిపేర్ చేస్తాం అనేటువంటిది మనం ఒకసారి చూసుకుంటే, ఇప్పుడు ఇది స్పియర్ అని చెప్పుకున్నాం. ఆ స్పియర్ కి ఒక సెంటర్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ స్పియర్ లో ఉన్నటువంటి కొంత పార్ట్ని తీసేస్తే ఇలా కరుడు పార్ట్ మిగులుతుంది. ఈ కరుడు పార్ట్ లోపల బల్జ్ అవుట్ అయి ఉన్నటువంటిది, బల్జ్ అవుట్ అంటే ఉబ్బడం, బల్జ్ అవుట్ అయినటువంటి సైడ్ మనం కాన్వెక్స్ సర్ఫేస్ అంటాం. బల్జ్ ఇన్ అంటాం దీన్ని. లోతుగా ఉండేదాన్ని బల్జ్ ఇన్, ఉబ్బుతే బల్జ్ అవుట్. సో బల్జ్ ఇన్ సర్ఫేస్ నేమో కాన్కేవ్ సర్ఫేస్ అంటాం. ఇప్పుడు బల్జ్ అవుట్ సైడ్ అంటే కాన్వెక్స్ సర్ఫేస్ సైడ్ కనుక మనం కోటింగ్ పెడితే అది కాన్కేవ్ మిర్రర్ అని చెప్పుకున్నాం. అలా కాకుండా ఇలా అంటే కాన్కేవ్ సైడ్ మనం కోటింగ్ ఇచ్చినాం. కాన్కేవ్ సైడ్ మనం కోటింగ్ ఇచ్చినాం అంటే మిర్రర్ కాన్వెక్స్ సైడ్ ఉంటది. సో వెన్ ద కోటింగ్ ఈస్ ఆన్ కాన్కేవ్ సర్ఫేస్, కాన్వెక్స్ సర్ఫేస్ యాక్ట్స్ యాజ్ ఎ మిర్రర్. సో దిస్ ఈజ్ ఎ కాన్వెక్స్ మిర్రర్. ఇలా కాన్వెక్స్ మిర్రర్ మనం తయారు చేసుకుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే లోతు వైపు మొత్తం కోటింగ్ ఉన్నది, ఉబ్బు వైపు మిర్రర్ లాగా పనిచేస్తుంది. ఇది బల్జ్ అవుట్, ఇది బల్జ్ ఇన్. అప్పుడు లైట్ ఇటు నుంచి వచ్చి బల్జ్ అవుట్ సర్ఫేస్ పైన పడ్డప్పుడు ఏమైతుందన్నా అది మిర్రర్ లాగా పనిచేసి యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇవి ఎట్లా పనిచేస్తాయి, వాటి ఇంటెన్షన్ ఏంది, వాటి ఉపయోగం ఏంది అనేటువంటిది ఇంకా చెప్పుకుంటాం నాన్న. జస్ట్ ఐ ఆమ్ గివింగ్ యూ ద ఇంట్రడక్షన్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. దీస్ ఆర్ కాల్డ్ స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ అనేటువంటి ఇంట్రడక్షన్ మాత్రమే మనం చూసుకుంటాం. ఇప్పుడు అది అర్థమైతే వాటి బిహేవియర్ ఏంది, అది లైట్ ని ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది, దానివల్ల ఇమేజెస్ ఎట్లా ఫామ్ చేస్తుంది, ఆ ఇమేజెస్ యొక్క క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఈ స్పెరికల్ మిర్రర్స్ ని మనం ఎక్కడెక్కడ వాడుకుంటాం డైలీ లైఫ్ లోపల అనేటువంటిది మనం చూసుకుంటాం. దిస్ ఈస్ ద
కాన్వెక్స్ మిర్రర్. ఓకే, సో ఇఫ్ ద కాన్వెక్స్ సర్ఫేస్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ ఇస్ యాక్టెడ్ యాజ్ ఎ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, దెన్ ఇట్ ఈస్ ఎ కాన్వెక్స్ మిర్రర్. సో మనకు కాన్వెక్స్ సైడు మిర్రర్ లాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అని అంటాము. ఎప్పుడైతే కాన్వెక్స్ మిర్రర్ ని తీసుకుంటామో దట్ మీన్స్ ఫర్ ఎ కాన్వెక్స్ మిర్రర్, the concave surface is coated with the reflecting material like silver or aluminum. సో ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్ అంటున్నాం కాబట్టి దాని కాన్కేవ్ సైడ్ కోటింగ్ ఉంటుంది. ఆ కోటింగ్ సిల్వర్ తోటి కానీ లేదా అల్యూమినియం తోటి కానీ ఉండవచ్చు. సిల్వర్ ఈ మధ్యలో బాగా కాస్ట్లీ అయింది కాబట్టి అల్యూమినియం కోటింగ్ వేస్తున్నారు. మళ్ళీ ఆ కోటింగ్ పైన ప్రొటెక్షన్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వేస్తారని చెప్పుకున్నాం కదా నాన్న. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కోటింగ్ మెటీరియల్స్. దిస్ ఈస్ కాన్వెక్స్ మిర్రర్. ఓకే, ద రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ లోపల మనకు ఇంపార్టెంట్ ఎవరు చెప్పండి?